కేపీహెచ్బీలో ఉంటాను. నేను మీ అందరికీ సుపరిచితున్నే. నేను ప్రత్యేకంగా మీ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. 20 ఏళ్ళ నుంచి నాకు శాలరీ లేకుండా, జాబ్ లేకుండా, సినిమాల్లో ఇమ్మడలేక, ఎన్టీ రామారావు తర్వాత ఈ కళ కనబడలేదు. నేను కేవలం ఈ కళాసేవతోనే బతుకుతూ మా నాన్నగారు ఇచ్చిన ఆస్తిని కూడా నేను ప్రత్యేకంగా స్థలం అమ్ముకొని డబ్బులు తెచ్చుకుని ఈ మేకప్ల కోసమే ఖర్చు పెట్టుకుని నెలకి అప్పుల్లో 3000 కూడా హాస్టల్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడేవాడిని. నేను ఏ ప్రోగ్రాం జరిగినా వెళ్ళేవాడిని. అందుకని అందరూ ఇచ్చి ఈ సెల్ఫీల డబ్బులతోనే నేను జీవనం గడుపుతుంటాను అన్నమాట. కానీ కరోనాలో నేను మాస్క్ పెట్టుకోమని చేశాను. యూట్యూబ్లో నోకాజీ డ్యాన్స్ అని ఉంటుంది. సజ్జనా సార్ నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అవార్డు ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జాబ్ పోయింది. 20,000 వచ్చే శాలరీ. కానీ ఇప్పుడు ఇలా సెల్ఫీలతో బతుకుతున్నాను, ప్రోగ్రాలు చేసుకుంటూ. కానీ ప్రత్యేకంగా అప్పటి నుంచి కూడా మహానాడులోనే ఉన్నాను. ఈవెన్ రాహుల్ గాంధీ జోడో యాత్రలో కూడా నేను మొన్న వచ్చాను. జోడో యాత్రలో కూడా కేపీహెచ్బీలో పాల్గొన్నాను. ఆయన హిందీలో కూడా చెప్పారు, మేరా ప్రభుత్వం ఆ రహే ఇసుక కళాకారుకు జీవన్ మారిపోతా హై. మేరా అవి ఇసే ఏడాది జరుపుకుని రేవంత్ రెడ్డి గారు గుర్తుపట్టారా, సీఎం అయ్యి గుర్తుపెట్టారా, రాహుల్ గాంధీ గారితో జోడోలో తిరిగిన నన్ను. ఇప్పటికీ నేను రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చినా సరే నేను ఇప్పటికీ ఓన్లీ సెల్ఫీలతో బతుకుతున్నాను. ఇప్పటికైనా గుర్తించండి. ఈవెన్ నేను హాస్టల్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాను. ఇలా ఎవరేమనుకున్నా నేను ఇలా వేషాలతో, దేవుడి వేషాలతోనే తిరుగుతుంటాను. ఇప్పుడు కూడా మెట్రోలో వచ్చాను, ఇప్పుడు కూడా మెట్రోలో వెళ్తున్నాను.